ప్రజల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి అనేది కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పాలనలో. ఎందుకంటారు అది? సోషల్ మీడియా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో తొక్కుడు రాజకీయాలు ఎక్కువ ఉంటాయి అని చాలా మంది అభిప్రాయం. దీనికి మీ రెండు ఉంటాయి అన్న. ఏ పార్టీలో అయినా తొక్కడం అంటూ నువ్వు తొక్కితే ఎదగాలనే కసినిలో పెరగవచ్చు, తొక్కితే ఎట్లా లేవాలనేది కూడా నేర్చుకుంటా. అంటే మంచోళ్ళు కాంగ్రెస్ నుంచే వస్తారు కానీ కాంగ్రెస్ మంచోళ్ళు ఉంచుకోదా? ఎందుకు ఉంచుకోదు అంటే ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా పాల దగ్గర రొమ్ములు గుద్దే టైప్ అన్నమాట. కొన్ని బీఆర్ఎస్లో ఎందుకు జాయిన్ అవ్వలేదంటే ఏం చెప్తారు? చెప్పాను కదన్న, అంటే ఇప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్లోకి పిలిస్తే వెళ్తారా? వెళ్ళను. ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, అంటే మీ గవర్నమెంట్ నడుస్తుంది. ఎలా ఉంది పాలన? బాగుందన్న, బాగుంది కదన్న అందరికి. అంటే మీకు బాగుందా, రాజకీయ నాయకులకి, జనాలకు బాగుందా? మాకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జనాలకే బాగుంది మాకంటే అని మీరు అనుకుంటారు? సీరియస్లీ నిజమే, అది జనాలకే బాగుంది అన్న, మాకేం బాగాలేదు. అంటే మేము ఇప్పటి వరకు సింగిల్ వర్డ్లో కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అబద్ధాల ఆడులో నెంబర్ 1. అబద్ధాల ఆటలు నెంబర్ 1. మళ్ళీ చెప్పండి. అబద్ధాలు ఆడడంలో నెంబర్ 1. ఇంకొకసారి. అబద్ధాలు ఆడడంలో నెంబర్ 1 అన్న. మరి జనాలు ఎందుకు అట్లా అనుకోవట్లేదు? ఇక్కడ కేటీఆర్ గురించి సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఓవర్ కాన్ఫిడెంట్. కవిత గురించి సింగిల్ వర్డ్? డ్రామా క్వీన్ ఆమె. డ్రామా క్వీన్. లిక్కర్ క్వీన్, డ్రామా క్వీన్. తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి? కాంగ్రెస్ పార్టీని తిడతాడు, అటు బీఆర్ఎస్ పార్టీని తిడతాడు. ప్రభుత్వం సరిగ్గా పని చేయకుంటే క్వశ్చన్ చేసే రైట్స్ అపోజిషన్కి ఉంటాయి. ప్రభుత్వం మంచి పని చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పిన పని చేస్తే మంచి పనులా. నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. బేసిక్గా అందరూ కోరుకునేది ఏంటంటే యూత్ పాలిటిక్స్లోకి రావాలి, యూత్ పాలిటిక్స్లోకి వస్తేనే మన దేశం బాగుపడుద్ది, మారుద్ది అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ యూత్ని ఎక్కడో ఎలాంటి పాలిటిక్స్ అంటే మనం కులం సైడ్ చూసే పాలిటిక్స్ కానీ, లేకపోతే ఎక్స్పీరియన్స్ వైజ్గా చూసే పాలిటిక్స్ కానీ, అబ్బా చిన్నవాడు ఏం చేస్తారులే, ఇట్లాంటి పాలిటిక్స్లో అవన్నీ అంటే యూత్ని ముందుకు రానివ్వరు అనమాట. అలా రానివ్వకపోయినా పట్టుదలతో పాలిటిక్స్లో ఏదైనా చెయ్యాలి అని ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అతి చిన్న వయసులోనే మండల్ ప్రెసిడెంట్ అయ్యి జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ అండ్ అదేవిధంగా యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీగా ఇప్పుడు ముందుకెళ్తున్నాడు. ప్రజెంట్ కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. అండ్ కాంగ్రెస్ పాలన ఎలా జరుగుతుంది, అసలు ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది అనే అనేక విషయాలు అన్న మాటలోనే తెలుసుకుందాం. అన్న పేరు ప్రదీప్ రత్నం. అన్నకు వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లున్నావు అన్న? అంతా బాగా అన్న. నువ్వు బాగున్నా? బాగున్నా అన్న. ఓకే. సో బేసిక్గా పాలిటిక్స్ అంటేనే చాలామంది చిరాకు. ఎందుకు పాలిటిక్స్ అంటేనే చెత్తలా చూస్తారు చాలామంది. చిన్న వయసులోనే పాలిటిక్స్లోకి ఎందుకు రావాలనిపించింది? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే ఏదైనా డిఫరెంట్గా చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే ఏదో చదువుకున్నామా, జాబ్ చేసినామా ఇట్లా కాకుండా సంథింగ్ మనం చేసే పని మనకు ఇన్కమ్ సోర్స్ అయి ఉండాలి, ప్లస్ అవతల వాళ్ళకి ఏదన్నా యూజ్ఫుల్గా ఉండాలి ప్రజలకి. అంటే ఇప్పుడు మన పేరెంట్స్కి అంటారు కదా, మనం ఏదో డబ్బు సంపాదించి వాళ్ళకి పెట్టే మిషన్లా కాకుండా మనని కన్నందుకు మనతో మన పేరెంట్స్తో పాటు ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం నాకుందన్న. అయితే యాక్చువల్గా నేను సివిల్స్ ప్రిపేర్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉండే నాకు యాక్చువల్గా. కాకపోతే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఢిల్లీకి అట్లా వెళ్ళి సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఏదైనా సాధిద్దాం అని చెప్పి అని ఇంట్రెస్ట్ ఉండే. బట్ లైఫ్ మనం అనుకున్నట్టు ఉండదు కదా, ఎప్పుడు సంథింగ్ అది న్యూగా ప్లాన్ చేస్తుంది కదా. సో అది వర్కౌట్ కాని టైంలో మళ్ళీ ఏం చేద్దాం, నా డ్రీమ్ ఉంది కదా అని చెప్పి సో అంటే సేవ చేయాలంటే ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీస్లే కాకుండా పాలిటిక్స్లో కూడా ఇది పాసిబుల్ కదా. సో ఆ ఉద్దేశంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అంటే పాలిటిక్స్లోకి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అస్సలు లేదన్న, మా ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు, పాలిటిక్స్కి చాలా దూరం ఉంటారు. అంటే ఎట్లా అంటే మా ఇంట్లో ఏదైనా బయట ఏదైనా మనం ఏమైనా గొడవ పెట్టుకుంటే మన తప్పు లేకపోయినా మన పేరెంట్స్ నువ్వు ఎందుకు పోయినావు అనే టైప్ మా ఇంట్లో. అంటే అంతా డీసెంట్గా ఉంటుంది. పేరెంట్స్ మా ఫాదర్ వచ్చేసి మైనింగ్ జాబ్, సింగరేణి ఐడియా ఉందా? సింగరేణిలో సపోర్ట్ మ్యాన్గా చేసి రిటైర్డ్ అయ్యాడు అనమాట. 2-3 years అయితే రిటైర్డ్ అయ్యాడు. మమ్మీ హౌస్ వైఫ్.
సో అట్లా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా పాలిటిక్స్లోకి రావడం అసలు బ్యాక్గ్రౌండ్ లేదు. నాకు ఇంట్రెస్ట్తోనే వచ్చా, అదే సేవ చేయడానికనే ఇంట్రెస్ట్తోనే వచ్చిన. అంటే ముందుకు రానివ్వరు కదా మనకు. పాలిటిక్స్ అనేవి ఎట్లుంటాయంటే బ్యాక్ అండ్ సపోర్ట్ ఉండాలి, అవును. బ్యాక్గ్రౌండ్ చాలా ఉండాలి, అండ్ పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకొంచెం బాగుంటుంది, అట్లయితేనే ముందుకు వస్తారు అని మనకందరికీ తెలిసిన విషయమే. అవును. బట్ అవేవి లేకుండా ముందుకు రాగలిగామంటే ఎలా వచ్చామని? అవునన్న, వాస్తవం నువ్వు చెప్పింది. అంటే నాకు ఇంతకుముందు నాకు చిన్న ఇంటర్వ్యూలో కూడా ఇది చెప్పడం జరిగింది. ఏంటంటే నేను అంటే నేను స్టార్టింగ్లో కాంగ్రెస్ పార్టీలో దాదాపు 8 ఇయర్స్ అవుతుందన్న. జాయిన్ అయిన రోజు అప్పుడు మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల గడ్డ వినోద్ గారు అనే పర్సన్ నన్ను జాయిన్ చేసుకున్నాడు అనమాట. సో జాయిన్ చేసుకున్న రోజే నాకు పలానా మా దగ్గర ఒక లీడర్ కాల్ చేసి, నువ్వు నన్ను కాదని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినావు కదా, సరే చూస్తాను నువ్వు కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఎట్లా చేస్తావు చూస్తాను, బెదిరించిన రోజులు చాలా ఉన్నాయి. గాడ్ గ్రేస్ అంటే బెదిరించింది ఎవరు? బీఆర్ఎస్? లేదు, మా వాళ్ళే. అంటే మాకు వేరే వాళ్ళు శత్రువులు అవసరం లేదు, మా దాంట్లో మాకే కొంతమంది శత్రువులు ఉంటారు లేండి. అంటే మీరు అంతా సో అండ్ సో ఎదగనివ్వకుండా చేసే వాళ్ళు ఉంటారు కదా, అందులో ఒక పర్సన్. సో ఇప్పుడు మంచి ఫ్రెండ్ నాకు. ఒకప్పుడు అంటే స్టార్టింగ్లో నేను చిన్న వయసులో ఆయన ఒక్కడనే కాదు, స్పెసిఫిక్గా నాకు గుర్తుంది. అంటే జాయిన్ అయిన రోజే అన్నాడు కాబట్టి నాకు గుర్తుంది. ఎట్లా చేస్తావు రాజకీయం అది అని చెప్పి అన్నారు. అట్లాంటివన్నీ ఉంటాయి. బట్ మనం సిన్సియర్గా డెడికేటెడ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలామంది నేను చిన్నప్పటి నుండి అంటే రాజకీయాలు చేసి కొంచెం తొందరగానే ఫాస్ట్గా గ్రోత్ అయినా. మా జిల్లా మట్టుకు మాత్రం చాలా ఫాస్ట్గా గ్రోత్ అయినా. చాలామంది కష్టపడ్డారు అంటారు. బట్ అసలు యాక్చువల్గా ఏంటంటే నాకు ఎక్కడ కష్టపడ్డట్టు అనిపించలేదు. యాక్చువల్లీ నాకు లవ్ నా పాలిటిక్స్ నాకు లవ్ కదా. సో నేను లవ్తో చేసిన. నాకు ఎక్కడ నేను చెమట వచ్చి నేను అంటే తిరిగిన మాది ట్రైబల్ ఏరియా ఎక్కువ. మా సైడ్ ట్రైబల్ ఏరియా రెగ్యులర్ నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. నడుచుకుంటూ తిరిగిన, బైక్ల మీద తిరిగిన, చాలా కష్టపడ్డా. బట్ నాకు ఒక డౌట్, మరి అడిగితే ఏమనుకుంటారు? పర్లేదు చెప్పండి. ఇవన్నీ వీడియోల వరకే ఉంటాయా, రియల్గా కూడా చేస్తారా? మనం ఏం అక్కడ ఎడిటింగ్ చేయడానికి ఉండదు కదా. నేను నడుచుకుంటూ వెళ్తే నడుచుకునేటట్టే చూపిస్తుంది. మనం ఏదన్నా పని చేస్తే పని చేసేదే కదా చూపిస్తుంది. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి. నేను పని చేసే పనిని షో చేసుకుంటా తప్ప షో చేయడానికి పని చేయను 100%. ఎందుకంటే నాకు ప్రత్యక్ష రాజకీయాలు ఇంపార్టెంట్. రేపటి రోజున ఏదైనా అవసరం ఉంటే నేను పోటీ చేయాలి. పోటీ చేస్తే వీడియోలోకి ఓట్లు వేయరు కదన్న. మనం అక్కడ వర్క్ కూడా కనిపిస్తేనే కదా ఓట్లు వేసేది. నేను అంటే వీడియోస్ నా వర్క్ని పబ్లిసిటీ చేసుకుంటా, జస్ట్ వర్క్ కూడా అదే విధంగా ఉంటుంది 100%. అది మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నాను? కాంగ్రెస్ అన్నంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ అన్న, నేను దాదాపు 7-8 ఇయర్స్ బ్యాక్ అంటే తెలుసు ఏ పార్టీ అధికారంలో ఉంది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పటికే టీఆర్ఎస్ కార్ అంతా నిండిపోయి ఉంటుంది, కార్ అంతా ఫిల్ అయిపోయి ఉంటుంది. మనం కూర్చోడానికి జాగేట్ ఉంటుంది అన్నాడా, ఉండదు కదా. సో మనం షైన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజిషన్ పార్టీలోకి వెళ్ళి ప్రతిపక్ష పాత్ర మనం క్లియర్గా పోషిస్తే ప్రతి విషయాన్ని ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ప్రతి దాన్ని మనం పాయింట్అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనం గ్రో అవుతాం. ప్లస్ పబ్లిక్ కూడా ఏమైనా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం టీఆర్ఎస్ పార్టీలో అధికార పార్టీలో ఉండి క్వశ్చన్ చేయవచ్చా? చేయలేం కదా. అధికార పార్టీలో క్వశ్చన్ చేయలేం. సో మనం గ్రోత్ అవ్వాలంటే, ప్రజల సమస్యలను తీసుకెళ్లాలంటే ప్రతిపక్ష పార్టీ, ఆ రోజున్న కీలక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో జావడానికి అదొక రీజన్. అండ్ ఇంకోటి మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క ఇప్పుడు ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ ప్రతి ఒక్కరు ప్రజల కోసం ప్రాణాలు, వాళ్ళ కుటుంబాన్ని అంటే నాశనం అవుతున్నా కూడా ప్రజల కోసం కొట్లాడిన కుటుంబం కాబట్టి అదొక రీజన్ కూడా. ఈ 2 రీజన్స్ వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. కొన్ని బీఆర్ఎస్లో ఎందుకు జాయిన్ అవ్వలేదంటే ఏం చెప్తారు? చెప్పాను కదన్న, అంటే అప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్లోకి పిలిస్తే వెళ్తారా? వెళ్ళను. అంటే నాకు అంటే అన్నం పెట్టింది, నన్ను ఈరోజు గుర్తించింది, నువ్వు ఈరోజు నన్ను పిలిచి ఇన్స్టాగ్రామ్లో పిలిచి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టినా అంటే దాని కాంగ్రెస్ పార్టీ కదన్న, దాన్ని ఎట్లా మర్చిపోతాం? వాళ్ళకి రొమ్ములు గుద్దే టైప్ కాదన్న. ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, అంటే మీ గవర్నమెంట్ నడుస్తుంది, ఎలా ఉంది పాలన? బాగుందన్న, బాగుంది కదన్న అందరికి. అంటే మీకు బాగుందా, రాజకీయ నాయకులకి, జనాలకు బాగుందా? మాకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జనాలకే బాగుంది మాకంటే అని మీరు అనుకుంటారు? సీరియస్లీ నిజమే, అది జనాలకే బాగుంది కదా, మాకేం బాగాలేదు. అంటే మేము ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాల నుంచి అంటే సమ్ రీజన్స్, నేను అంటే పార్టీని నేను అనట్లేదు, సమ్ రీజన్స్. ఇప్పుడు ఏ లీడర్కి అయినా ఏముంటుందని నాకు పదవి కావాలని ఉంటుంది, అంతేనా? రాజకీయం చేసేది ఎందుకు, నాకు పదవి కావాలని ఉంటుంది. ఈరోజు కూడా పదవి కోసం అట్లని కాదండి, పదవి ఉంటే ఇంకెక్కువ. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా, అది అన్అఫిషియల్గానే. అంటే నేను ఒక జెడ్పీటీసీని కాదు, ఎంపీటీసీని కాదు, కాకపోతే మా ఎమ్మెల్యే గారు నా వర్క్ చెప్తే చేస్తున్నా. అఫీషియల్గా నేనైతే ఒక ప్రజాప్రతినిధిగా ఇప్పుడు లేను కదా. సో రాజకీయ నాయకుడికైనా ప్రజాప్రతినిధి కావాలని ఒక ఆశ ఉంటుంది. రాజకీయం మనం కష్టపడి ఓట్ల కోసమే కదండి, మనం కష్టపడతాం, వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మనకు ఓట్లు వస్తాయని ఉంటుంది ఒక రీజన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లోకల్ బాడీ సెలక్షన్స్ అయినాయి ఇప్పటివరకు తెలంగాణలో? అయినాయా లోకల్ బాడీస్?
కాలేదు కదా. అని మేము మాకెట్లా న్యాయం జరిగినట్టు? ఇంకా న్యాయం జరగలే, ప్రజలకే జరుగుతుంది న్యాయం. మాకు రేపు ఎలక్షన్స్ వచ్చి మేము కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు పదవులలో కూర్చుంటారు చూసినలా, కష్టపడ్డాడు పదవులలో కూర్చున్నప్పుడు ప్రజలకు కాంగ్రెస్ నాయకులకు న్యాయం జరిగినట్టు. ఇప్పుడు ఓన్లీ ప్రజలకే జరుగుతుంది న్యాయం. అంటే ఇన్నాళ్ళు జనాలైతే జనాలకే న్యాయం జరగలేదు అని అంటున్నారు, ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా న్యాయం జరగలేదని తెలుస్తుంది. న్యాయం జరగట్లేదు అంటే టైం పడుతుంది, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయి అన్యాయం జరిగింది అనట్లే, ఆ సిచ్యువేషన్ రాలేదు. ఈ రిజర్వేషన్లని బీసీ రిజర్వేషన్లు వేసి దానివల్ల ఆగింది తప్ప ఏదో ఇంటెన్షనల్గా ఆపింది కాదు కదా. న్యాయం జరుగుతుంది, ఇంకా సిచ్యువేషన్ రాలే కదా. ఎలక్షన్స్ అయిపోయి అప్పుడు మాకేం రాకపోతే అప్పుడు అన్యాయం జరిగినట్టు, ఇంకా మాకు న్యాయము జరగలేదు అన్యాయము జరగలేదు. అంటే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు న్యాయం జరిగిందా లేదా అనేది. అంటే ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఎట్లుంటుంది? ఇప్పుడు బీఆర్ఎస్ లాగా ఉంటుందా, లేకపోతే బీజేపీ లా ఉంటుందా, ఈ టోటల్ ఆపోజిట్ ఉంటుందా? నేను కాంగ్రెస్ పార్టీలో స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు నాకు ఒక పెద్ద మనిషి చెప్పిండు అన్న, కాంగ్రెస్ పార్టీ రాజకీయం అంటే ట్రాక్టర్ డ్రైవర్ లెక్కనట. ట్రాక్టర్ డ్రైవర్ లెక్క అంటే కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఇక ట్రాక్టర్ నడిపినోడు రోడ్డు మీద ఏ బండిని నడుపుతాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో అంత రాజకీయం నేర్చుకోవచ్చు మనం. ఇప్పుడు మీరు చూసిన ప్రతి ఒక్క సీఎంలు అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. సో కాంగ్రెస్ పార్టీలో అది ఒక కంపెనీ అన్న, అంటే మన లీడర్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీ లాగా చాలా బాగుంటుంది రాజకీయం. అందులో నేర్చుకున్న రాజకీయం ఎక్కడైనా పని చేయవచ్చు మనం, నో ప్రాబ్లం. అంటే మంచోళ్ళు కాంగ్రెస్ నుంచే వస్తారు కానీ కాంగ్రెస్ మంచోళ్ళు ఉంచుకోదా? ఎందుకు ఉంచుకోదు అంటే ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా పాల దగ్గర రొమ్ములు గుద్దే టైప్ అన్నమాట. నేర్చుకుంటారు, అవకాశాలు పొందుతారు, వెళ్ళిపోతారు. అది వాళ్ళ బిహేవియర్ అన్న, మనం ఏం చేయలేము దానికి. లేకపోతే మీది ఎట్లా ఉంటుంది మరి? మాది 100% కాంగ్రెస్ పార్టీకి నాకు న్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైతే న్యాయమే చేసింది. నేను కూడా కాంగ్రెస్ పార్టీకి నా కష్టం, నేను కూడా ఎమ్మెల్యే గారు గెలవడంలో కానీ మా ఎంపీ గెలవడం కానీ చాలా నేను కీలక బాధ్యతలు పోషించిన. నేను కాంగ్రెస్ పార్టీకి నాకు న్యాయం చేసింది, నేను కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తూనే ఉన్నా. ఇన్ కేసు ఫ్యూచర్లో కూడా నాకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తే నేను కూడా చేస్తా. అంటే అంటే అంతే కదన్నా, నాకు ఆ పార్టీ చేస్తే నేను పార్టీకి చేయాల్సిందే కదా, చేస్తా 100%. అంటే ప్రజల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి అనేది కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పాలనలో, ఎందుకంటారు అది? సోషల్ మీడియా బీఆర్ఎస్ అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే పాలన సరిగ్గా జరుగుతుంది, ప్రొజెక్షన్ సరిగ్గా లేదంటారా? అరే ఎందుకు లేదన్న, ఉంది బరాబర్. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళకు సోషల్ మీడియా లేదా? ఉంది. అంటే మేము పాలన మీద దృష్టి పెడుతున్నాం కదా. అంటే మాకు అవసరం లేదు కదా, అంటే బీఆర్ఎస్ని అటాక్ చేయాల్సిన, పాలన మీద దృష్టి పెడితే అయిపోయాయి. వాళ్ళ పని ఏంది మమ్మల్ని పాయింట్అవుట్ చేయడం, మా పని ఏంది ప్రజలకు పని చేయడం. అపోజిషన్ పని అది కదా. ఇప్పుడు ప్రభుత్వం చేసే పని, ప్రభుత్వం సరిగ్గా పని చేయకుంటే క్వశ్చన్ చేసే రైట్స్ అపోజిషన్కి ఉంటాయి. అంటే ఇప్పుడు అంటే ప్రభుత్వం మంచి పని చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పిన పని చేస్తే మంచి పనిలా? బీఆర్ఎస్ పార్టీ చెప్పిన అప్పుడు చెప్తే ఒప్పుకుంటారు కావచ్చు మేబీ. అంటే ఇప్పుడు అంత సిస్టమ్ అన్న, ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎట్లా ప్రజలకు మంచి జరుగుతుందో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేస్తారు. అది బీఆర్ఎస్కి నచ్చాల్సిన అవసరం లేదు కదన్న. కొన్ని వాళ్ళు చెప్పిన పని చేస్తే అప్పుడు ఒప్పుకుంటారు కావచ్చు మేబీ, అంతే కదా. అంటే బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా జనాల పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా కూడా హైడ్రా అని చెప్పేసి, లేకపోతే రకరకాలు. ఇప్పుడు హైడ్రా అంటే ఇప్పుడు మీరు వర్షాకాలం కదా, ఇప్పుడు చూద్దాం అంటే చాలా వరకు ఇప్పటికీ అంటున్నారు అంటే ఈ హైడ్రా వల్ల అంటే ఇళ్లలోకి వాటర్ వచ్చే పరిస్థితి లేదు, డ్రైనేజ్ వ్యవస్థ క్లియర్ అయిందని ఇప్పుడు సోషల్ మీడియాలో అది కూడా ట్రెండింగ్ ఉందన్న, చూడండి ఒకసారి. కాంగ్రెస్ లేదండి ప్రజలు అంటే లేదు 100% అంటున్నారు సోషల్ మీడియా. మీరు ఏదైతే సోషల్ మీడియా అంటారో అదే సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు హైడ్రా వల్ల అంటే వర్షాలు కొట్టిన ప్రజలు ఇళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితులు, డ్రైనేజ్ వ్యవస్థ క్లియర్గానే ఉంది, కొంచెం సెట్ అవుతుంది ఇప్పుడు అని. మనం ఒక 1-2 ఇయర్స్ చూడాలన్న హైడ్రాని. అంటే ఒక రెయినీ సీజన్ చూస్తే ఇంకో రెయినీ సీజన్ కంటే డిఫరెన్స్ కనిపిస్తాయి కదా పోయిన బీఆర్ఎస్కి ఇప్పటికి. అంటే అది ఒక డేర్ స్టెప్ అన్న. మరి జనాలు ఎందుకు బీఆర్ఎస్ మెచ్చుకుంటున్నారు? ఎందుకు మెచ్చుకుంటే ఓట్లేసేవాళ్ళు కదా అన్న, మెచ్చుకుంటే ఓట్లేసేవాళ్ళు. అప్పుడు మీ సోషల్ మీడియా వేయించలేదు కదా మొత్తం, మీ వీళ్ళ సోషల్ మీడియా ఏం చేసిందన్న మరి అప్పుడు? కాంగ్రెస్ సోషల్ మీడియా రాత్రి చక్రం తిప్పింది అప్పట్లో. ఎందుకు బీఆర్ఎస్ తిప్పలేదు? మరి తిప్పుకోవచ్చుగా, అట్లే ఉండదు అన్న ప్రజల మైండ్ సెట్ అలా. 100% బీఆర్ఎస్ ఓడగొడదామన్నా ఓడగొట్టిండు. ఇప్పుడు ఏదో ప్రేమ అట్లా చూపిస్తే అది అంత ఏం లేదన్న వాటిదే. మొత్తానికి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి, అందులో మీ వ్యూహం ఏంటి అసలు? ఏం చేయబోతున్నారు? అంటే మా పార్టీ గెలవడానిక దేనికి అడుగుతున్నా? పర్సనల్గా అడుగుతున్నా? పర్సనల్గా కావచ్చు, పార్టీ గెలవడానికి కావచ్చు. పర్సనల్గా అంటే లోకల్ బాడీస్ అంటే మా ఎమ్మెల్యే గారు నువ్వు ఇది పోటీ చేయరా అంటే ఇది పోటీ, నువ్వు ఏది పోటీ చేయమంటే అది పోటీ చేస్తా, నువ్వు పోటీ చేయకరా అన్నా కూడా సైలెంట్ ఉంటా. అంటే ఇప్పుడు ఆయన ఇష్టం, నేను ఆయన పెట్ని, అంటే ఆయన నన్ను ఓన్ చేసుకున్నాను అనమాట. మా ఎమ్మెల్యే గారు అంటే నాకు బాగా అభిమానం. ఎందుకంటే చిన్న పిల్లగాడిని అయినప్పటి నుంచి ఒక 7-8 years నుంచి నన్ను పక్కన పెట్టుకొని ఒక లీడర్గా ఎదగడంలో నాకు కీలకంగా వివరించింది మా ఎమ్మెల్యే గారు. ఆయన ఏది పోటీ చేయమంటే అది పోటీ చేస్తా, ఇన్ కేసు నువ్వు పోటీ చేయకరా అన్నా కూడా సైలెంట్గా ఉంటా. నువ్వే మీ ఎమ్మెల్యే గురించి ఇంత మంచిగా చెప్తున్నావు, కానీ మీ ఎమ్మెల్యేని పక్కన పెట్టి నువ్వే ఎమ్మెల్యే అవుదామని అనుకుంటున్నావని చాలా మంది జనాలు అనుకుంటున్నారు. సమాధానం అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్నామన్నా మంచి దోస్తులం, మన దోస్తాన్ని చూడక చాలా మందికి నచ్చదు.
నచ్చకుండా అరే నీ సీట్ కావాలనుకుంటానా నీ దోస్తానంటే మీకు కోపం వస్తుంది కదా. అంటే అట్లా అంటే ఐ మీన్ మా ఎమ్మెల్యే గారికి నాకు చాలా మంచి అనుబంధం ఉంటుంది. మా దగ్గర ఎవరైనా చెప్తారు ప్రదీప్ ఎమ్మెల్యే మనిషి చాలా దగ్గర మనిషి అని చెప్తారు. ఆ దగ్గర అనే పదాన్ని దూరం చేయడానికి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే అంత ఈజీ కాదు, మీకు తెలుసు. ఈ సిచ్యువేషన్లో ఒక జెడ్పీటీసీ ఒక సర్పంచ్ గెలవాలన్నా ఎంతో కష్టపడాలి. అట్లాంటిది నా స్థాయికి ఇప్పుడు నేను ఎమ్మెల్యే పోటీ చేసే అంత సినిమా లేదు. ఇన్ కేస్ సినిమా వచ్చినా కూడా మా ఎమ్మెల్యే గారు నేను లోకల్ బాడీ సెలక్షన్లోనే మా ఎమ్మెల్యే గాని కాదని పోటీ చేయకుండా ఉంటా అని చెప్తున్నా. ఇంకా ఆయన పొజిషన్కి నేను ఆలోచించే అంత సినిమా నాకు లేదు. ఇదంతా మధ్యలో ఎవడో ఒకడు అంటే మా ఇద్దరిని దూరం చేయడానికి ఆడుతున్న గేమ్ తప్ప మా ఎమ్మెల్యే గారు ఉన్నంత ఆయనే ఎమ్మెల్యే, ఆయనే మినిస్టర్, మాకు ఆయనే సీఎం. నాకు అవకాశాలు లేవు, మాకు అద్దు కూడా. ఆయన ఉన్న రోజులు మాకేమొద్దు, ఆయనే మాకు అన్ని. ఇఫ్ ఇన్ కేస్ వచ్చింది, ఛాన్స్ వచ్చింది, కాంగ్రెస్లోనే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అప్పుడేంటి పరిస్థితి? ఇచ్చారంటే ఎక్కడైనా కావచ్చు, అది వేరే దగ్గర అంటే చెప్పలేను. అంటే అంత ఆలోచన ఇప్పుడు లేదు. ఇన్కేస్ వేరే దగ్గర అయితే అది కూడా మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో అరే పర్లేదు నీకు అవకాశం వచ్చింది చేయరంటే ఆయన చేయమంటే చేస్తాం తప్ప అంత అవకాశం రాదు. ఇన్కేస్ వస్తే చూద్దాం అప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఏదున్నా. మీ లోకల్లో రాజకీయం ఎట్లుంటుంది, జనాల రియాక్షన్స్ ఎట్లుంటాయి, ఏం చెప్తుంటారు మీకు? మెయిన్గా కనిపించే సమస్యలు ఏంటి జనాలు? సమస్యలు అంటే ఏముంటాయి అన్న, ఇప్పుడు అంటే ఎక్కువ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ మధ్య మా సైడ్ చెప్పాను కదా ట్రైబల్ వాళ్ళు ఎట్లుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే పోడు భూములు కానీ అట్లా ఇట్లా చాలా అవే ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి. దాని మా ఎమ్మెల్యే గారు ఇంత 2 days బ్యాక్ కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు అన్నమాట. రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని. ఆ సమస్య కొంచెం హెవీగా ఉంటుంది. దాదాపు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మా సైడ్ అయితే రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ప్రతి ఒక్కటి ఫాస్ట్గా జరుగుతున్నాయి. అన్ని డెవలప్మెంట్ చాలా బాగుంది మా సైడ్ అయితే 100%. అంటే పేదలకి న్యాయం చేయలేదు కాంగ్రెస్ పార్టీ, డబ్బున్న వాళ్ళకే న్యాయం చేస్తుంది అని ఒక అభిప్రాయం అయితే జనాల్లో ఉంది. దీనికి మీరేమంటారు? ఎట్లా అంటారు అన్న, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మీరు చూసిన అన్ని పేద ప్రజలకు సంబంధించిన పథకాలే. ఆయన వేరే కదా, అది ఓకే, అది కాంగ్రెస్ పార్టీ కాదా? అది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అసలు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డిని తీసుకుంటే పార్టీలకు అతీతంగా ఏదైనా ఒక జనాల్ని నీకు ఇష్టమైన ప్రజానాయకుడు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆయన ఈవెన్ చెప్పే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి దగ్గరికి వచ్చేసరికి పార్టీలకు అతీతంగా ఆలోచిస్తారు. ఆయన పక్కన పెట్టేయాల్సి వస్తుంది. ఎందుకు? ఆయన మా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పక్కన పెడతాం అని మీరు అనుకుంటారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్తారు. కానీ జనాల అభిప్రాయం లేదు. ఆ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చేసినంత ఇప్పుడు చేస్తున్నారా మీరు? ఇప్పుడు మీరు అన్నది ఏంది, కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు న్యాయం చేస్తా అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి ఎవరు? ఆయన వైఎస్ రాజశేఖర్ ఉండే కదా, ఆయన చేసిన ప్రజెంట్ అడగాలి మీరు. కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ప్రజెంట్ అంటే ఎన్న 1.5 year అవుతుంది కానీ ఇప్పుడే డిసైడ్ చేస్తామా? ప్రజలకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అని టైం ఇవ్వాలి కదా. ఆయన కొత్తే కదా, అంటే ఇంకెన్ని ఏళ్ళు కావాలి? 4 ఏళ్ళు ఇస్తే సరిపోతుందా? చూడండి, 4 ఏళ్ళు చూడండి, తను మీకు నచ్చితే అప్పుడు ఓట్లేమని చెప్పండి ప్రజలకి, లేకపోతే లేదు. అంతే కదా, మనం చెప్పకపోయినా అదే చేస్తారు ప్రజలు. మామూలుగా మనకు పాలన ఉండేది 5 ఏళ్ళు, 4 ఏళ్ళు మీకు టైమే తీసుకుంటే 1 yearలో ఏం చేస్తారు? 4 ఏళ్ళు జరుగుతుంది అన్న, 4 ఏళ్ళు జరుగుతుంది. 5th year ఇది ఓకే ప్రభుత్వం ఓకే అనుకుంటే ఇంకో ఛాన్స్ ఇస్తారు, లేదు అంటే లేదు. 100% నెక్స్ట్ కాంగ్రెస్ గెలుస్తుంది, 100% గెలుస్తుంది అన్న, నమ్మకం 100% గెలిస్తే డ్యామ్ షూర్. ఇంకా హైదరాబాద్లో కూడా అన్ని సీట్లు గెలిస్తే 100%. ఓకే అని మీరు అనుకుంటున్నారా లేకపోతే జనాలు చెప్తున్నారా? జనాలు మేము వేరు కాదన్న, అందరం ఒకటే జనాలలో ఉంటామన్న మేము. 100% మాకు తెలుస్తుంది కదా. జనాలలో బీఆర్ఎస్ ఉంటుంది ఇప్పుడు. ఎందుకు ఉంటుంది? ఉండదు అట్లా. మా దగ్గర అయితే లేదు, 100% చెప్తాను నేను. డైలీ ఉంటాం మేము ప్రజలల్లో. మాకు ఏం ప్రాబ్లం, ఇక్కడ ఒక బోర్ కావాలంటే వేపిస్తాం, రోడ్ కావాలంటే వేపిస్తాం, డ్రైన్ కావాలంటే వేపిస్తాం, ప్రతి ఒక్కటి వేపిస్తాం, మేమే వేస్తాం. మేము బరాబర్ ఇందిరా మిల్లులు ఇచ్చినాం మొన్న, అంటే ఇందిరా మిల్లులు ఇచ్చినాం, మేము ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఫ్రీ బస్సు ఇస్తున్నాం, మన రైతు భరోసా రైతు రుణమాఫీ ఫ్రీ కరెంట్ ఇచ్చారా? వస్తుంది కదా, మా దోస్తుల్లోనే చాలా మందికి వస్తుంది వాళ్ళ ఇంటికి ఫ్రీ కరెంట్. అంటే ఏ కేటగిరీ వాళ్ళకి? 200 units లోపు వస్తుంది కదా. ఓకే, ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ అదొక బూటకం, దాని గురించి మాట్లాడడం వేస్ట్ అయింది. బూటకం ఎందుకంటే ఫ్రీ బస్ ఆఫీస్లో లేరా యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరు? ఫ్రీ బస్ లేడీస్ యూజ్ చేసుకుంటారు. మరి అట్లా బూటకం ఎట్లా అవుతుంది? యూజ్ చేసుకుంటున్నారు కదా, యూజ్ చేసుకుంటూ అంటే మనం ఎట్లా చెప్తాం? మేబీ మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి, నేను దాని గురించి మీకు చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు, నేను ప్రత్యక్షంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా మీ ఫ్రీ బస్ గురించి ఒకరు పాజిటివ్గా మాట్లాడే రోజులు దాఖలాలు అయితే లేవు. మాట్లాడగానే యూజ్ చేసుకుంటారు. అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ లేడీస్ కదా. అరే లేడీసే అంటున్నా నేను, లేడీస్నే అంటున్నా. పాజిటివ్ లేడీసే చెప్తారు వచ్చి, అరే ఎందుకు పెట్టినావు అని చెప్పి. ఎవరికి చెప్తున్నా చెప్పిన అడగండి, మీరు ఎందుకు యూజ్ చేసుకుంటున్నాను మరి. నచ్చినప్పుడు యూజ్ చేయొద్దు కదా. డబ్బులు ఇస్తున్నాం కాబట్టి యూజ్ చేసుకుంటున్నాం అంటారు. అరే యూజ్ చేసుకున్నప్పుడు చెప్పాలన్నా. ఇప్పుడు నేను నీకు 10 రూపాయలు ఫ్రీగా ఇస్తే 10 రూపాయలు ఇచ్చినా చెప్తే తప్పేం ఉండదన్న. అంటే తీసుకొని కూడా తప్పు మాట్లాడతారా? నువ్వు 10 రూపాయలు ఇస్తున్నావు కరెక్టే, ఆ 10 మంది పొట్టగొట్టకూడదు అనేది కూడా ఒకటి ఉంటుంది. ఎవరిది పొట్టగొట్టింది 10 రూపాయలు? అంటే ఆటో డ్రైవర్స్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఓలా కావచ్చు. అంటే అంటే ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి మహిళలకు ఇబ్బంది పెట్టమంటారా? మహిళలు ఇబ్బంది పడ్డారని మీకు చెప్పారా? మాకు మిమ్మల్ని అడిగారా? అడగలేదు. అంటే ఏది అడగరన్న. మనకు గవర్నమెంట్కు వీళ్ళకి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం వాళ్ళకి వచ్చినప్పుడు చేస్తారు. అంటే అడిగితే చేసాడు అట్లేం. అంటే ఆఫీసర్స్ అధికారులు కూర్చొని చేసేదన్న ఇదంతా వాళ్ళకి యూజ్ అవుతుంది, యూజ్ అవుతుంది కూడా. దానివల్ల చాలా డెవలప్ అంటే వాళ్ళు ఎక్కువ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్స్ కానీ లేకపోతే ఎక్కడ కానీ ఇంతకుముందు ఏదైనా ఫెస్టివల్ వస్తే ఇంట్లో కూర్చునే వాళ్ళు, ఫ్రీ బస్సే కదా అని పోయి అక్కడ ఖర్చు పెడుతున్నారు పైసలు. అట్లా కూడా మనకి ఇన్కమ్, మనకి అక్కడ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకు కూడా అంటే బాగుంటుంది. ఒప్పుకున్నారు ఏమని? ఖాళీగా ఇంట్లో కూర్చునే వాళ్ళు కూడా ఫ్రీ బస్ అని చెప్పి పోయేద్దామని చెప్పి. అవునన్నా, దానివల్ల మాకు ఇన్కమ్ కూడా ఇప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్ళింది అనుకోండి, అక్కడ కూడా ఇన్కమే కదా మనకు, ఆ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది కదా. అంటే ఎంతో కొంత ఇన్కమ్ కూడా వస్తుంది. అంటే ఇట్లా ఫ్రీ బస్ వల్ల మనం లాస్ అవుతున్నాము కావచ్చు, బట్ వాళ్ళు ఇప్పుడు బస్ ఎక్కిపోయి తిరిగి అక్కడ వట్టిగానే కూర్చోరు కదా, అక్కడ ఎంతో కొంత ఖర్చు పెడతారు కదా, అది బిజినెసే. వాళ్ళని పంపడానికి ఫ్రీ సర్వీస్ అంతే తప్ప అక్కడ డబ్బులు అయితే పెడతారు కదా పోయిన దగ్గర. తెల్లవారు జనాలు పోతున్నారు. అరే అట్లేం లేదు, అందరికీ తెలుసా, తెలివి తక్కువ ఎవరు లేరు. సింగిల్ వర్డ్లో రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఫైర్ బ్రాండ్. ఫైర్ బ్రాండ్. మరి ఏదో అన్నారు ఆయన స్టేజ్ మీద, ఏమని? ఏం లేదు అట్లేం లేదన్న, మాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ ఆయన. నేను సాధారణ ఒక మండలం నుంచి వచ్చిన మండల నాయకుడు నేను. సో ఆయన కూడా ఒక మండలం జెడ్పీటీసీ వచ్చినాను. జెడ్పీటీసీ సీఎం అంత ఈజీ కాదు, అంత సింపుల్ అస్సలే కాదు. అది అసలు లక్షల కోట్లు ఒక్క మందికి అవుతుంది. ఎంతమందిని మోసం చేసిండు దాని వెనకాల? ఇప్పుడు ఒక పంచాయతీ ఉన్నప్పుడు ఒకరికి న్యాయం జరుగుతుంది, ఒకరికి అన్యాయం జరుగుతుంది. మోసం అంటే న్యాయం జరిగినోడు వాస్తవంగా 10 మంది ముందు వచ్చి చెప్పడు, వాడు అమ్మ న్యాయం జరిగిందని ఇంట్లో కూర్చుంటాడు. అదే అన్యాయం జరిగినోడు మాత్రం 10 మంది 11 మందికి చెప్తాడు. అట్లా పబ్లిసిటీ అన్యాయం చేస్తాను అంతే తప్ప ఏముండదు. ఏదైనా ఇష్యూలా ఖచ్చితంగా రేపు నీకు నాకైనా పంచాయతీ అయినా కూడా ఎంతో కొంత ఎవరికి ఒక్కడికే కొంత న్యాయం జరుగుతుంది, ఇంకొకరికి కొంచెం అన్యాయం అనిపిస్తుంది, దాన్ని వాడు పబ్లిసిటీ ఇస్తారు తప్ప అట్లేం ఉండదు అన్న. మోసం గీసం ఏముంటుంది? ఇక్కడ రాజకీయ నాయకులకు న్యాయం జరుగుతుంది, జనాలకు అన్యాయం జరుగుతుంది. జనాలకే న్యాయం జరుగుతుంది, రాజకీయ నాయకులకి ఇంకా న్యాయం జరగలేదు అని చెప్తున్నా. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా మీ క్వశ్చన్ ఆన్సర్. అంటే జనాల అభిప్రాయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గురించి చేయడం రావట్లేదు, పాలన చేయడం రావట్లేదు అన్నట్టు ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. చాలా మంది జనాలు మీడియాలో కావచ్చు, లేకపోతే నార్మల్ గా జనాలు మీరు చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ మీరు ఎక్కడ సెర్చ్ చేసిన రేవంత్ రెడ్డి గారి గురించి ఈరోజు ఆయన పొగిడే జనాల కంటే తిట్టే జనాలే ఎక్కువ కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నారు అన్న ఎలక్షన్స్ ముందు. అంటే చాలా పెట్టుకున్నారా, పెట్టేలా చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పెట్టేలా చేస్తారు, పెట్టుకుంటారు. కాకపోతే దానికి టైం ఇవ్వాలి. ఇప్పుడు మనకు 5 సంవత్సరాలు ఎందుకు ఇస్తారన్న? సంవత్సరంలో అయిపోవచ్చు ఎలక్షన్స్, మరి మళ్ళీ పెట్టవచ్చు కదా. 5 years ఎందుకు ఇస్తారు? మినిమం మనం ఒక సబ్జెక్ట్ని మనం అవగాహన చేసుకొని దాన్ని అర్థం చేసుకుని. నా అభిప్రాయం అయితే 5 years సంపాదించుకోవడానికి ఇస్తారు. 100% సంపాదించుకోవడానికి ఇస్తారు. ఎవరు సంపాదించుకోవడానికి? రాజకీయ నాయకులు సంపాదించుకోవడానికి. అట్లా కాదే అంటే నాలెడ్జ్. ఇప్పుడు మనం 1 yearలో డిసైడ్ అయినా మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని 1 yearలో క్లియర్ చేయాలి, 1.5 yearలో అంత క్లియర్ చేయాలంటే చేయలేడు కదా, కొంచెం టైం ఇవ్వాలి. ఇప్పుడే మనం తొందరగా జడ్జి అవుద్ది పర్సన్ని. రేవంత్ రెడ్డి మనకు ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చిండు అంటే. సింగిల్ వర్డ్లో కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అబద్ధాల ఆడులో నెంబర్ 1. అబద్ధాల ఆడులో నెంబర్ 1. మళ్ళీ చెప్పండి. అబద్ధాలు ఆడడంలో నెంబర్ 1. ఇంకొకసారి. అబద్ధాలు ఆడడంలో నెంబర్ 1 అన్న. మరి జనాలు ఎందుకు అట్లా అనుకోవట్లేదు? మీరు అనుకోవట్లేదు, జనాలు అనుకుంటున్నారు, అందుకే ఓట్లేయాలి. ఓట్లు అనేది నిజంగా అవి ఎలా వచ్చాయా ఏంటి అనేది పక్కన పెడితే, ఎలా వస్తాయి అన్న? ప్రజలేస్తూ వస్తాయి. మీరు డౌట్ఫుల్ గా చెప్తలేదు, ప్రజలేస్తూ వస్తాయి ఓట్లు. ప్రజలు నచ్చకపోతే వేయరు, నచ్చితే వేస్తారు. ప్రజలు ఎలా వేసారు, ఎందుకు వేసారు అనేది మీకు తెలుసు. మాకు తెలుసు, చెప్పండి. మీకు తెలిస్తే మాకు తెలిసేది మేము కష్టపడ్డాం. అంటే ఆయన వ్యతిరేకత ఆయన మీద, ఆయన పని చేస్తలేడు అని చెప్పి. అంటే మీకు ఒక్క హైదరాబాద్లోనే సెక్రటరియట్ మంచిగా గట్టి చుట్టుపక్కల బొమ్మలు పెడితే కాదన్న డెవలప్మెంట్. ప్రజలలో అంటే అక్కడ వచ్చి చూడాలి, అంటే విలేజ్లలో అంటే మండలాలలో చూడాలి, అప్పుడు డెవలప్మెంట్ అయిందా కాలేదు తెలుసు. మా దగ్గర ఒక్క రోడ్ కూడా కాలేదు, అంటే అసలు
ఏం జరగలేదన్న. మీకు హైదరాబాద్లో రంగులేసి రూపాన్ని చేసి అది చేసి ఇది చేసి మేము డెవలప్ చేసినాం అని చెప్పి ఇప్పుడు తప్ప ఏం లేదు. బయట ఏం జరగలేదు. ఓన్లీ పథకాల మీద ఆధారపడితే కాదు కదా అన్న. ఇప్పుడు మేము ఇది ఇస్తాం, రైతు బంధు ఇస్తున్నాం, మేము బీసీ బంధు ఇచ్చినాం, మేము ఎస్సీ దళిత బంధు ఇచ్చినాం అని చెప్తే కాదు కదా. అవి పథకాలన్న. ఇప్పుడు నీకు 10 లక్షలు ఒక పథకం కింద ఇస్తే అది నువ్వు ఇండివిజువల్గా ఖర్చు పెట్టుకుంటావు. ఇప్పుడు ఒక 10 మంది ఒక వార్డులో ఉన్నారన్న, వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది, ఒక బోర్ వేయాలి. అంటే వాళ్ళకు ఇప్పుడు మధ్య ఈ రైనీ సీజన్, ఇప్పుడు డెంగ్యూ అని జ్వరాలు వస్తాయి వాళ్ళకు. అదంతా అంటే అంత నీట్గా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ వ్యవస్థలో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు అసలు గ్రామ పంచాయతీలు అన్యాయం అయిపోయినాయి ఈ కేసీఆర్ వల్ల. ఎంత బకాయిలు ఉన్నాయో మీకు తెలుసు కదా. బిల్స్ రాక సర్పంచులు ఎంత సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదన్న, మీకు ఐడియా ఉందా? సర్పంచులు ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారన్న. గ్రామ పంచాయతీ వ్యవస్థను పట్టించుకోలే. వాళ్ళకి బిల్లులు ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. అసలు గ్రామ పంచాయతీ వ్యవస్థనే దెబ్బతీసింది నాకు. అంటే హైదరాబాద్లో సీట్లు మా వచ్చినాయి, అసలు ఎక్కడన్నా వచ్చినాయి బయట రూరల్లో రాలేదు. రీజన్ అదే, అసలు బయట పట్టించుకోలేదు, ఓన్లీ హైదరాబాద్నే పట్టించుకున్నాడు ఆయన. హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి, చదువుకున్న వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో అంతో ఇంత అవగాహన ఉంటుంది కాబట్టి కేసీఆర్ కోట్లు వేశారు. రూరల్ ఏరియాస్లో పల్లెటూరులో చదువుకున్న వాళ్ళు తక్కువ కాబట్టి తెలియక కాంగ్రెస్ కోట్లు వేశారని చాలామంది. హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అన్న. వాళ్ళు సగం ఓట్లు ఆడనే ఉంటాయి బయట, అది మర్చిపోవద్దు మీరు. ఇప్పుడు మీది కూడా నాకు తెలిసి మీది బయటనే ఉంటుంది అనుకుంటారు, మీరు ఇక్కడ ఉంటారు కానీ అంతే కదా. ఇక్కడ ఓన్లీ బతకడానికి వస్తారు. మన అన్ని డీటెయిల్ మన ఐడెంటిటీ అంతా ఊర్లలోనే ఉంటుంది అన్న. సో చదువుకున్న వాళ్ళు ఊర్లలో ఉన్నారు, తెలిసే ఓట్లు వేసారండి. 100% మోసపోయారు అనుకోవచ్చా? ఎవరు జనాలు మోసపోయారు అనుకోవచ్చా? మోసపోలే అన్న, వాళ్ళకి మంచి జరుగుతుంది. 100% మంచి జరుగుతుంది. కరెక్ట్ వేసిన ఓట్లు, బుద్ధి వచ్చింది. నెక్స్ట్ వస్తుంది అంటారా? నెక్స్ట్ బుద్ధి వస్తుంది అంటారా? బుద్ధి పోద్దంటారా? ఎవరికి? జనాలకి. మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారన్న 100%. మీకు తెలియదు ఏముందన్న, ప్రతి పార్టీకి 10 years కంపల్సరీ కదా. ఎవరైనా 10 years కంపల్సరీ రూల్ చేస్తారు. అంత ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు స్ట్రాటజీ చూడదన్న. ఫస్ట్ 10 years రూల్ చేసిన పార్టీలు ఉన్నాయి, 1.5 yearలో దిగిపోయిన పార్టీలు ఉన్నాయి, 3 yearsలో మళ్ళీ రీఎలక్షన్ పెట్టుకున్న పార్టీలు ఉన్నాయి. రాజకీయాలు అన్నీ జరుగుతుంటాయి. టోటలీ డిపెండ్స్ ఆన్ జనాలు. అంతే కదా. జనాలకి మంచి జరిగింది అంటే జనాలు లేకపోతే తిరగబడతారు. అంతే కదా. బీఆర్ఎస్ మీద తిరగబడరు, మేము మంచి చేయకపోతే మా మీద కూడా తిరగబడతారు అన్న. మంచి చేయడానికి 100% రెడీ ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా 100% మంచిగా చేస్తాడు. ఒక కేటీఆర్ గురించి సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఓవర్ కాన్ఫిడెంట్, ఓవర్గా మాట్లాడతాడు అన్ని. నాకే తెలుసు అన్నట్టు. ఆయనకేం తెలియదు అంటారు? తెలుసు, బట్ నాకే తెలుసు అనుకోవడం తప్పు కదా. నాకు తెలుసు అనుకోవడం కరెక్ట్, నాకే తెలుసు అనుకోవడం తప్పు. అంత సర్కాస్టిక్గా మాట్లాడడం. కవిత గురించి సింగిల్ వర్డ్. కవిత గురించి అంటే అదంతా డ్రామా. బీఆర్ఎస్ కవిత ఇద్దరు చేస్తున్న డ్రామా. మేబీ ఇదంతా డ్రామా క్వీన్. ఆమె డ్రామా క్వీన్, లిక్కర్ క్వీన్, డ్రామా క్వీన్. అదంతా క్రియేట్ చేసింది ఎవరు? ఆమె డ్రామా క్వీన్ లెక్క లిక్కర్ క్వీన్ అని చెప్పి క్రియేట్ చేసింది ఎవరు? ఎవరు చేస్తారన్న? ప్రజలు చేస్తారు. ప్రజలు చేస్తారు, ఎవరు చేస్తారు? బట్టి విక్రమార్క గారి గురించి ఒక్క సింగిల్ వర్డ్లో చెప్పండి. బెస్ట్ లీడర్. అంటే ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావడం అనేది చాలా గ్రేట్. చాలా రెస్పెక్ట్ ఆయన అంటే. ఐ మీన్ ఆయన పాదయాత్ర కూడా మా సైడ్ నుంచే మొదలుపెట్టిండు. మా మంచిర్యాల నుంచి, అక్కడి నుంచి వెళ్ళి మా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచే పాదయాత్ర మొదలుపెట్టిండు. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా ఉండడం హ్యాపీ. అంటే నేను సేమ్ దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని. సో హ్యాపీ. అంటే కాంగ్రెస్ పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుండడానికి ఆయన ఒక ఉదాహరణ, మంచి ఉదాహరణ. ఈక్వల్ ఎక్కడికి పోయినా ఇప్పుడు మీరు చూసినట్టే బీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి ఎవరు? సగ్రీవల్కి అని తెలుసా? అసలు తెలియదు, పట్టించుకోకపోయేవాళ్ళు. ఏదో ఉన్నాడా అన్నట్టు. అది ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డికి దాదాపు ఈక్వల్గా ఉంటుంది ఎక్కడైనా ప్రియారిటీ. ఆయనకి ఏది కావాలన్నా ఈక్వల్ ప్రియారిటీ ఉంది. సీఎం ఉన్న ఇంట్లో ఉంటుండు, ప్రజాభవన్లో. ఆయన ఎవరైతే కేసీఆర్ ఉన్న ఇంట్లో మన బట్టి విక్రమార్క గారు ఉంటుండు. నైస్, గ్రేట్ కదా. తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి? ఆయన అర్థమవుతలేదు అసలు. ఆయన ఏందైనా కథ ఏంది? కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయిండు. అటు కాంగ్రెస్ పార్టీని తిడతాడు, అటు బీఆర్ఎస్ పార్టీని తిడతాడు. అసలు ఆయన స్టాండ్ ఏందో ఎవరికి అర్థం కావట్లేదు అసలు. ఆయన గురించి అంటే మిస్టీరియస్గా ఉన్నాడు ఆయన బాగా. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా మళ్ళీ, లేకపోతే ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఆయన ప్లాన్ ఏందనుకుంటున్నారు మీరు? మళ్ళా వస్తే తీసుకోవాలి కదా, అదా పెద్దల మీద ఉంటుంది అది. ఆడ ఉన్నోడే మంచిగా ఉంటే ఉండిపోవు కదా. ఉన్నోడు అన్న అట్లా చేసి ఇట్లా చేసి బయటికి పోయిండు. మళ్ళీ తీసుకుంటారా అనేది ఆయన బిహేవియర్ నచ్చకనే పంపించేసింది కదా. మళ్ళీ తీసుకుంటారా తెలియదు మనకి. ఓకే, ఇవన్నీ పక్కన పెడదాం. అంటే మీరు చిన్న వయసులో పాలిటిక్స్లోకి రావాలని
రావడం ఇదంతా బాగుంది. అంటే ఇప్పుడు ఉన్న మీ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో మీరు అన్నట్టు అది అలాగే ఉంటుందా? 100% ఉంటుంది. జనాలకు మంచి చేయాలని ఉంటుందా, లేకపోతే డబ్బులు సంపాదించుకోవాలి అంటే ఇప్పుడు ఉంటుందా? పొలిటికల్ లీడర్కి ఒకటి ఉండాలన్న. అంటే ఎట్లుండాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వస్తారని కదా రెగ్యులర్గా, ఒక 2-3 డేస్ ఇంటికి వెళ్తారు కదా, 2-3 డేస్ మీ హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు ఆఫీస్ని మిస్ అయ్యే ఫీలింగ్ రావాలి. అంటే నాకు ఎట్లుంటుంది అన్నీ ఒక 2-3 డేస్ హైదరాబాద్ వస్తాయి కదా, థర్డ్ డే ఏమనిపిస్తుంది అంటే నా ప్రజలు నేను మిస్ అవుతా. అంటే మాకు ఎట్లుండాలంటే ప్రజలలో ఉంటే ఒక హ్యాపీనెస్ ఉంటాను, అది మా వర్క్. అంటే అది మేము అలా లీనమైపోయినాం అన్నమాట. సో ఎప్పుడు ప్రజలలో ఉంటాను నేను, అది నాకు ఇష్టం. సో ఎప్పుడు ఇట్లనే ఉంటాను, లేకపోతే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు లైఫ్ మీద. లోకల్లో జనాలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఏమన్నాలంటే యంగ్ డైనమిక్ లీడర్ అంటారు, కష్టపడతాడు, మంచిగా ఎప్పుడు ప్రజలలో ఉంటాడు అని చెప్పి అంటారు. మీ ఎమ్మెల్యే గారి గురించి ఒక్క సింగిల్ వర్డ్లో మీరు చెప్పాలంటే ఏమని చెప్తారు? బోలా శంకరుడు. మీరు ఇంతకుముందు అన్నారు కదా రాజశేఖర రెడ్డి గారు, ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీ వాళ్ళు అయినా కూడా ఆయన నచ్చితే హెల్ప్ చేస్తాడు, ఈ పార్టీ ఆ పార్టీ అని అందరూ ఆయన ఫేవరెట్ అన్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా అంతే. పాపం ఈయన ఒడగెడదామని ట్రై చేసిన వాళ్ళకు కూడా పాపం ఆపదలో ఉన్నారంటే హెల్ప్ చేస్తాడు, అంత మంచోడు. రాజకీయం చేయడు పాపం, అదొకటి. సెటిల్మెంట్లు బాగా చేస్తారని ఎవరు? మీ ఎమ్మెల్యే? మా చెప్పిన కదా బాబు, మా ఎమ్మెల్యేకి అసలు అవసరమే లేదు. ఎమ్మెల్యే గారికి అసలు సెటిల్మెంట్ చేయాల్సిన అవసరం అసలే లేదు, పట్టించుకోడు అసలు అవన్నీ. అది జోలికి కూడా పోడు. మీరు కావాలంటే అసలు 1% కూడా ఆయన మీద అసలు అట్లాంటి రావు, ఎలిగేషన్స్ రావు అసలు. ఆయన పేరు చెప్పుకొని ఎవరో చిన్న చిన్న వాళ్ళు చేస్తారు తప్ప పర్సనల్ అసలు అంత అవసరం లేదు ఆయనకు. ఫస్ట్ చిన్న చిన్న వాళ్ళు చేయిస్తారా అంటే ఆయన అంటే కొంతమంది చేయడం కాదు, కొన్ని చేసే పొరపాట్లు. ఇప్పుడు ఇంటి పెద్ద ఉన్నాడు, ఇంట్లో ఎవరు ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా ఇంటి పెద్దకే మాటలు వస్తాయి కదా. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో చిన్న చిన్న ఎవరైనా మిస్టేక్ చేసినా కూడా మా ఎమ్మెల్యేగా అంటారు తప్ప ఆయన అసలు కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా మంచోడు బోలా శంకరుడు. అంటే ఫ్యామిలీ పాలిటిక్స్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయితే కొడుకు ఎమ్మెల్యే అవ్వడం, నాన్న ముఖ్యమంత్రి అయితే కొడుకు ఉప ముఖ్యమంత్రి అవ్వడం, ఇవన్నీ మనం చూస్తూనే వస్తూ ఉంటాం. అట్లాంటిది ఉందా మీ సైడ్ కూడా? అంటే మీ లోకల్లో? మా లోకల్లో అంటే మా సైడా? మీ లోకల్లో అంటే కొన్ని అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు అనుకోండి, మా నాన్న ఒక పొలిటీషియన్. ఇప్పుడు నేను పొలిటీషియన్ కావాలంటే నా దగ్గర కూడా దమ్ము ఉండాలి కదన్నా. ఆయన జస్ట్ ఎంట్రీకి పనిచేస్తాడు. మా నాన్న పొలిటీషియన్ అయితే మనం ఎంట్రీ అవ్వడానికి పనిచేస్తాడు, కొంచెం ఈజీ అవుతుంది. కానీ నీ దమ్ము ఉంటేనే లీడర్ అవుతావు, అంతే కదా. వైఎస్ రాజశేఖర్ ఉన్నాడు, జగన్కు ముఖ్యమంత్రి కొడుకు అని ఒక పేరుంది. బట్ ఆయన కష్టపడి సీఎం అయిండన్న. అంటే ఎంట్రీ పాస్ కింద మాత్రమే పనిచేస్తుంది నాన్న తాత పేరు. తర్వాత మన దమ్ము ఏందనేది మనమే చూసుకోవాలి, మనమే చూపించుకోవాలి. నీకు దమ్ము ఉంటే అయితే, లేకపోతే మూలగడుతావు, అంతే. జగన్ గారిని పొగుడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఆయన ఇప్పుడు నువ్వు చెప్పిన సిచ్యువేషన్కి ఆయన సింక్ అవుతాడని. తండ్రి సీఎం కదా, ఆయన మళ్ళీ సీఎం అయింది కదా, అంటే ఈజీ అవుతుంది అంటే కష్టపడితే అవుతారు. తండ్రి అయినా ఎవరైనా మన దమ్ము ఉంటే అవుతారు అని చెప్తున్నా. ఎగ్జాంపుల్ అయినా ఉన్నాడు ఈ మధ్య, అంతే. అట్లా జనాలకి ఏం చేయాలనుకుంటుంది మీరు ఫ్యూచర్లో? జనాలకి అంటే వాళ్ళ అవసరాలు తీర్చాలన్న. ఏం చేయాలంటే స్పెషల్గా మనం ఏం చెప్తాం, ఇప్పుడు మనకంటూ నేను కొంచెం చిన్న వయసులోనే ఉన్నా కదా, రానున్న రోజుల్లో పెద్ద అవకాశాలు వచ్చినాయి అనుకో, అంటే మనం చేసిన పనులు పోవు కదన్న. మనం పైకి పోయినా కూడా మనం చేసిన పనులు అయితే ఎప్పుడు చిరకాలంగా ఉండిపోతాయి కదా. సో అట్లా ఏమైనా చేయాలనుకుంటున్నా. అంటే రేపు ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయిన తర్వాత మా పిల్లలు ఇంకెవరైనా సంథింగ్ ఇది మీ నాన్న చేసిండ్రా అని ఒక పేరు ఉంటే బాగుంటుంది, అంతే. ఇప్పుడు ప్రతి పేరెంట్స్కి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు, అంతా ఏదో జాబ్ చేసి, చిన్న జాబ్, చిన్నదో పెద్దదో చేసి 10,000 20,000 ఇంటికి పంపించి మంచిగా చూసుకోవాలి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. పాలిటిక్స్ దీనికి టోటల్ ఆపోజిట్. డబ్బులు అనేవి రావు పాలిటిక్స్లో, కష్టపడాలి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, శత్రువులు ఎక్కువ ఉంటారు. అట్లని చెప్పి ఎప్పుడు మీ పేరెంట్స్ అబ్జెక్షన్ కానీ బాధపడడం కానీ జరగలేదు? కానీ మీరు అనుకున్న యాంగిల్ ఇంకోటి ఉంటుంది అన్న. ఎట్లుంటుంది అంటే పేరెంట్స్ డబ్బులు తెచ్చిస్తే హ్యాపీగా ఉంటాడు అనుకోవడం తప్పు. పేరెంట్స్కి మనం సాటిస్ఫాక్షన్ ఎట్లా ఇస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజకీయాల్లో ఉన్నా అంటే స్టార్టింగ్లో మేబీ భయపడి ఉండొచ్చు కొంత, కాకపోతే సమ్ టైమ్స్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అని. ఎట్లా అంటే ఇప్పుడు మా డాడీ ఉన్నాడు, మా డాడీ మైనింగ్ జాబ్ అని చెప్పినా కదా, మా డాడీ కొలీగ్స్ కూడా ఎర్లీ మార్నింగ్ నా కోసం వస్తారు. అంటే కొడుకుని కొడుకుని ఒకసారి కలిపివా చిన్న పని ఉంది. మా మమ్మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా మమ్మీ ఫ్రెండ్స్ కూడా వస్తారు ఒకసారి కొడుకుని కలిపివా అని. ఒక 2-3 రోజులు వచ్చిపోయిన రోజులు ఉన్నాయి. నేను సిచ్యువేషన్ దొరకక 2-3 డేస్ మా నాన్నతో కలిసి పనిచేసిన వాళ్ళు మా ఇంటికి నా కోసం ఒక 2-3 రోజులు వచ్చి నన్ను కలవడానికి ప్రయత్నిస్తుందంటే మా డాడీ హ్యాపీయే కదా. అంటే అరే నా ఫ్రెండ్స్ మా కొడుకు కోసం వస్తుండు, హెల్ప్ అడుగుతుండు. చాలామంది చేతులెత్తి మొక్కిన రోజులు కూడా ఉన్నాయి. అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ
మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చేతిలో ఎత్తి మొక్కి ప్లీజ్ బిడ్డ నువ్వే హెల్ప్ చేయాలి అంటే పేరెంట్స్కి అంతకన్నా ఏముంటుంది అన్న అంటే ప్రౌడ్ ఫీల్ అవుతారు కదా. డబ్బులే కాదు కదా, డబ్బులు కాదు, ఇవి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి అట్లా. ఏం చెప్తుంటారు మీ పేరెంట్స్, మీకు ఏం చెప్తుంటారు? పేరెంట్స్ నన్ను ఏమి అనరు, అసలు మాట్లాడరు ఈ టాపిక్స్, అసలు ఒక్కరోజు కూడా మాట్లాడరు, వద్దు పో కదని. అంటే నేను చిన్నప్పటి నుండి ఇండిపెండెంట్గా బ్రతకడం నాకు అలవాటు. గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉన్నా. అంటే ఎప్పుడు మా డాడీని డబ్బులు ఇవ్వు, నేను ఇది కొనుక్కుంటా అది చదివించే వరకు మాత్రం మా పేరెంట్స్ నా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఒక్కసారి నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నా స్టార్టింగ్ సీరియస్లీ నా ఓన్ అంటే నేను ఇంట్లోకి కాదు నా ఖర్చులకి నేను స్టార్టింగ్ జాబ్ చేసిన ఒక మారుతి సుజుకి కార్ షోరూంలో జాబ్ చేసిన. 6,000 నా శాలరీ, ఫస్ట్ శాలరీ. నేను అప్పటి నుంచి నా ఖర్చులన్నీ నేనే చూసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చిన. సో అంటే మా కొడుక్కి నేను చెప్పే సిచ్యువేషన్లో లేము అనే సిచ్యువేషన్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. అంటే వాడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్ళి అసలు ఏం వాడు బ్రతుకుతున్నాడు, ఎప్పుడు ఎందులో ఫెయిల్ కాలేదు, చదువులో కూడా నేను మంచిగానే చదువుతుండే, జీవితంలో కూడా ఎప్పుడు ఏం తప్పులు చేయలేదు. సో నాకు వాళ్ళు సజెషన్స్ ఇవ్వాలి, తప్పు రూట్లో పోతున్నాను ఎప్పుడు అనిపించలేదు. వాళ్ళు నాకేం చెప్పలేదు, నేను చెప్పేది చూసుకుంటుంటారు అంతే, చేసేది చూసుకుంటుంటారు. మీ ఎమ్మెల్యే ఏం చెప్తుంటారు మీకు? అంటే మీరు అంత అభిమానిస్తుంటారు కదా, ఆయన ఏం చెప్తుంటారు మీరు? పెళ్లి చేసుకో తొందర అంటాడు ఇప్పుడైతే. ఓకే, ఏం చెప్తాడు ఏం చెప్పాడు వాడే, ఓకే అంతా ఫైన్ కదా, స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు, అంతా కష్టపడరా బాగుండరా ఫ్యూచర్లో అని చెప్తాడు అంతే. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. కాంగ్రెస్ పార్టీలో తొక్కుడు రాజకీయాలు ఎక్కువ ఉంటాయి అని చాలా మంది అభిప్రాయం, దీనికి మీ సమాధానం? ఇంతకు నేను ఒక ఆన్సర్లో ఇది ఉంటుంది. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేస్తా అంటే ట్రాక్టర్ డ్రైవర్ లాగా అన్నా. ట్రాక్టర్ డ్రైవర్ లాగా ఎందుకన్నా, ట్రాక్టర్ డ్రైవరు పొలాల్లో నడుపుతాడన్న, ఎత్తులు వస్తాయి, వంపులు వస్తాయి, అంటే తొక్కుతారు లేపుతారు, రెండూ ఉంటాయి. మనం ఓన్లీ తొక్కడం గురించే మాట్లాడతాం. లేపడం ఇప్పుడు నన్ను లేపింది ఇదే కాంగ్రెస్ పార్టీలో, తొక్కే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే, రెండూ ఉంటాయి అన్న. ఏ పార్టీలో అయినా తొక్కడం అంటూ నువ్వు తొక్కితే ఎదగాలనే కసినిలో ఎరగొచ్చు, తొక్కితే ఎట్లా లేవాలనేది కూడా నేర్చుకునేది అక్కడే. అంటే తొక్కుతాను అనుకోకుండా మనకు లెసన్స్ అనుకోవచ్చు కదా, మనకు అదొక గుణపాఠం. అంటే తొక్కితే మళ్ళీ ఎట్లా లేవాలి, లేకపోతే అంటే తొక్కకుండా ఎట్లా చూసుకోవాలి, అంత ఒక లర్నింగ్ అన్న, నేర్చుకోవాలి అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే వస్తున్నాయో దాంట్లో గెలుస్తారని మీకు నమ్మకం ఉందా? మా పార్టీ వల్ల 100% గెలుస్తారు కదన్న. ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే ప్రాంతాలు కానీ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటేనే మంచిది కదా ఎవరికైనా, అది గెలిపించుకుంటే బాగుంటుంది. ఇన్ కేస్ అంతే అది గెలుస్తారు, 100% గెలుస్తారు, డౌట్ ఏం లేదు. మీ గురించి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అదే చెప్పాను కదా, మా ఎమ్మెల్యే గారు అరే నీకు ఇది అవకాశం ఇస్తున్నా పోటీ చేయంటే చేస్తా, లేదురా నువ్వు పోటీ చేయకంటే సైలెంట్ ఉంటా అంతే. ఆయనకు తెలుసు కదా మనం ఏ పొజిషన్లో ఉంచాలి, ఎక్కడ ఉంచాలి, మనం కష్టపడ్డాం ఆయన కోసం, మనం 100% కష్టపడ్డాం, అయితే ఆయనకు తెలుసు. మన కోసం కూడా ఆయన ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా 100%. ఏదేమైనప్పటికీ మీలాంటి యూత్ అనేది కంపల్సరీ రావాలి, ఎందుకంటే యూత్ ఎప్పుడైతే పాలిటిక్స్లో ఉంటారో అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది, దేశం బాగుపడుతుంది అని నా అభిప్రాయం. జనాల అభిప్రాయం కూడా జనాలకు తెలుసు చాలామందికి. సో మీరు కూడా ఇంకొంచెం ముందడుగేసి మీరు చేసే ఆ సేవా కార్యక్రమాలు చూసి నాకు నిజంగా ముచ్చటేసింది, అందుకే మిమ్మల్ని వెళ్ళడం జరిగింది ఈరోజు. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా లక్షల్లో మీరు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ పిలవగానే వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా మీరు టైం ఇచ్చి ఇంత చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.